ఇసుక నుంచి మద్యం వరకు అన్నింటా దోపిడీ. కేవలం 19 నెలల్లోనే దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో 3.02 లక్షల కోట్ల రూపాయల అప్పులు. అయినా సరే సూపర్ 6 సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహాగ్ని పెళ్లుబూకుతూ ఉండడంతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు. ఇన్నాళ్లు ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోంది అంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన చంద్రబాబు ఎట్టకేలకు సోమవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో వాస్తవాలను అంగీకరించారు. ఆ నెపాన్ని అధికారులపైకి నెట్టివేశారు. మరో కొత్త నాటకానికి తెరతీశారు చంద్రబాబు. పాలనా వైఫల్యం, పచ్చముఠా దోపిడీ కారణంగా ఆదాయం తగ్గితే ఆ తప్పుల్ని అధికారులపై నెట్టేశారు. ఆదాయ ఆర్జన శాఖలు పనితీరు కనబర్చాలని సాకులు చెబితే కుదరదని, అలాంటి అధికారులు, కలెక్టర్లను ప్రజల ముందు దోషులుగా నిలబెడతారంటూ హూంకరించారు. చంద్రబాబు సీఎం కాగానే ఇకపై పొలిటికల్ గవర్నెన్స్ అంటూ ప్రకటన చేయడం తెలిసిందే. ఇదే అదునుగా పచ్చముఠాలు ఇసుక నుంచి క్వార్ట్జ్, సిలికా, మైనింగ్, లేటరైట్ వరకు సహజ సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నాయి. మద్యం షాపులు, బెల్ట్ షాపులను గుప్పెట్లో పెట్టుకుని నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నాయి. ఒక పక్క రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ, మరోవైపు టీడీపీ నేతల దోపిడీని ప్రోత్సహిస్తూ, చివరకు రాబడి తగ్గితే అధికార యంత్రాంగాన్ని బాధ్యులుగా చేస్తామని చంద్రబాబు బెదిరింపులకు దిగడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక రెడ్ బుక్ పేరుతో టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తూ ఉండడంతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీసే ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రశ్నించే గొంతులను నిలిమేందుకు బాబు సర్కార్ చేయని కుట్రలు లేవు. కూటమి సర్కార్ అవినీతి విశృంఖలంగా సాగుతూ ఉండడంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం టీడీపీ నేతల జోబుల్లోకి చేరుతోంది. దీనివల్లే ప్రభుత్వ ఆదాయం తగ్గుతోందన్నది బహిరంగ రహస్యం. పొలిటికల్ గవర్నెన్స్తో పరిపాలన పూర్తిగా అదుపు తప్పిందని, విచ్చలవిడి అవినీతి వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులుగా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఐఏఎస్లు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇసుక ద్వారా ఏటా ప్రభుత్వానికి 750 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు పేరుకే ఉచిత ఇసుక ర్యాంప్లను తమ ఆధీనంలోకి తీసుకొని టీడీపీ ముఠాలు యథేచ్ఛగా తవ్వేస్తూ అధిక ధరకు విక్రయించి దోచేస్తున్నాయి. ఫలితంగా గతంతో పోల్చితే ఇప్పుడు ఇసుక ధర డబుల్ అయింది. కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం సున్నా. ఆ ఆదాయం అంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. ఇక టీడీపీ సర్కార్ అధికారంలోకి రాగానే మద్యం షాపులను తమ ఆధీనంలోకి తీసుకుని ఊరు, వాడ, బెల్ట్ షాపులు తెరిచారు. నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చేశారు. మద్యం షాపులు, బెల్ట్ షాపుల్లో అమ్మే ప్రతి 5 బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిలే. ఎంఆర్పీ కంటే అధిక ధరకు మద్యాన్ని విక్రయిస్తూ అడ్డగోలుగా దోచేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. అవినీతి వ్యవస్థీకృతమైపోయినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.